ఇది ఇది భయ్యా రెబల్ స్టార్ ప్రభాస్ రేంజ్ అంటే. ఇది మామూలు రేంజ్ కాదు, వాళ్ళ వేడు ప్యాన్ వాళ్ళ రేంజ్ అని చెప్పవచ్చు. ఏంటంటే మెయిన్ మ్యాటర్లోకి వచ్చేస్తే కల్కి మూవీకి భయ్యా ప్రీ రిలీజ్ బిజినెస్, అటు థియేట్రికల్ రైట్స్ ఇటు శాటిలైట్ రైట్స్ ఈ రెండూ కలిపి ఏకంగా 800 కోట్లు 800 కోట్లకు అనేది అమ్ముడిపోయింది భయ్య. ఇక నాన్ థియేట్రికల్ రైట్స్ వచ్చేసి 400 కోట్లు, థియేట్రికల్ రైట్స్ వచ్చేసి 400 కోట్లు. ఒక ఇండివిజువల్ హీరో, సింగిల్ హీరో ఈ విధంగా 400 కోట్ల పైన బిజినెస్ జరుపుకున్న ఏకైక హీరో అంటే రెబల్ స్టార్ ప్రభాస్. అంతకుముందు త్రిబులర్ మల్టీ స్టారర్గా ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్లో వచ్చిన త్రిబులర్ 450 కోట్ల బిజినెస్ అనేది జరుపుకుంది. ఇక మిగిలిన ఇండియన్ ఏ సినిమా కూడా 300 కోట్ల పైన కూడా బిజినెస్ అనేది జరుపుకోలేదు. అలాంటిది 400 కోట్లు కేవలం ఒక హీరోని బేస్ చేసుకుని జరిగిందంటే మరి ఇది రెబల్ స్టార్ ప్రభాస్ యొక్క క్రేజ్ కాక ఇక మరేమంటారు భయ్య? అదనమాట మ్యాటర్. అంటే మరి 400 కోట్ల థియేటర్ల బిజినెస్తో బరిలోకి దిగబోతున్న కల్కి హిట్ టాక్ రావాలంటేనే, హిట్ స్టేటస్ అందుకోవాలంటేనే కలెక్షన్స్ పరంగా 800 కోట్ల వరకు గ్రాస్ అనేది రాబట్టాలి, 400 కోట్ల వరకు షేర్ అనేది రాబట్టాలి. అంటే ఒక ఓవరాల్గా 1000 కోట్లు వస్తే కానీ ఈ మూవీ హిట్ లిస్ట్లోకి వెళ్తాబయ్యా. దానికి ఉన్న బడ్జెట్ని బట్టి, జరుగుతున్న ప్రీ రిలీజ్ బిజినెస్ని బట్టి. అంటే 1000 కోట్ల టార్గెట్తో బరిలోకి దిగుతున్న కల్కి మరి లాంగ్ రన్లో ఎంతవరకు గ్రాస్ రాబట్టగలుగుతుందో మీరైతే కింద కామెంట్ చేయండి భయ్య. మరి డే వన్నే 300 కోట్లు లేదంటే 250 కోట్లు డే వన్ వచ్చినా మనం ఆశ్చర్యపోనక్కర్లేదు. సలార్కి 175 కోట్ల వరకు వచ్చింది. ఇక ఆదిపురుష్కి 140 కోట్లు వచ్చింది. మరి అప్పుడెప్పుడో బాహుబలి 2కి అయితే 2017లోనే 214 కోట్ల వరకు వచ్చింది. త్రిబుల్ ఆర్కి 225 కోట్ల వరకు వచ్చింది. మరి ప్యాన్ వాల్ రేంజ్లో రిలీజ్ అవుతున్న ఈ కల్కి మూవీకి సరైన టాక్గానే వచ్చిందా? 250 కోట్ల నుండి 300 కోట్లు అయితే డే వన్ వస్తుంది భయ్య. ఇక లాంగ్ రన్ అయితే మీరైతే కింద కామెంట్ చేయండి ఎంతవరకు గ్రాస్ వచ్చే అవకాశం లాంగ్ రన్లో ఉందో ఈ కల్కి మూవీకి. అదనమాట మ్యాటర్. మరి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ వెంటనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు భయ్య.